ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం సుఖ విరోచనం రోజు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. సుఖ విరోచనము అంటే దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ముందు మలము రావాలి. మలం వస్తుండగానో మలం పూర్తిగా వెళ్ళిన తర్వాతనో మూత్రం రావటం ప్రారంభించాలి. మూత్రం పోయటం పూర్తిగా అయ్యేసరికి మలద్వారం సంకోచించుకుని మీకు సంతృప్తి కలగాలి. అప్పుడు కడగాలనిపించాలి, కడుక్కోవాలి, వచ్చేయాలి. ఒక్క ఇన్స్టాల్మెంట్లో వెళ్ళవలసిన మొత్తం వెళ్ళిన తర్వాత మూత్రం స్టార్ట్ అవుతుంది. మూత్రం అయిన తర్వాత సంతృప్తి కలుగుతుంది. వాష్ చేసుకోవాలి, వచ్చేయాలి. ఇది సుఖ విరోచనం అంటే. ఇలా వెళ్ళటానికి పట్టే వ్యవధి 1 నిమిషం. మల వెళ్ళటానికి 5-10 సెకండ్లు, మూత్రం వెళ్ళటానికి 1/2 నిమిషం నుంచి నిమిషం. ఇలాంటి పద్ధతిగా మనం వెళితే సుఖ విరోచనం అని అనొచ్చు. సృష్టిలో ఉన్న జంతువులన్నిటికీ రోజు ఎన్నిసార్లు వెళ్ళినా సుఖ విరోచనమే. మనకొక్కళ్ళకే మనిషిగా పుట్టినందుకు ఎలా వెళ్ళాలో కూడా మనిషికి చెప్పాలి. మళ్ళా సుఖ విరోచనం అవ్వాలంటే ఏం తినాలి, ఏం చేస్తే వస్తుంది అనేది కూడా మనిషికి జ్ఞానం ఉండబట్టి మళ్ళీ తిరిగి చెప్పాల్సిన స్థితి వచ్చిందనమాట. ఆ కాస్త అంటే బెత్తిడి పైన ఉన్నది కిందకు దిగటానికి కూడా ఎన్ని తతంగాలు చేస్తేనో కిందకి దిగదండి. ఇక్కడ విమానం ఎక్కితే ఇంకొక ఊరు వెళ్ళటం కూడా అరగంటలో తొందరగా వెళ్ళిపోతాడు, అన్ని 100 కిలోమీటర్లు. కానీ బెత్తిడి పైన ఉన్నది కిందకి రావడానికి 1 గంట పైన పడుతుంది కొందరికి. మొక్కటమో, మూలగటమో, నొక్కటమో, తిరగటమో, ఇక కదపటమో, గందరగోళం చేస్తే కానీ మనిషికి సుఖ విరోచనం కావట్లేదు ఈ రోజున. మరి ఇలాంటి ఇబ్బందులు పడకుండా కాల విరోచనం సుఖంగా అవ్వాలి అంటే మనం చేయాల్సిన కొన్ని చిన్న చిన్న మార్పులు. నిద్ర లేచిన వెంటనే నోరు పుక్కిలిని చూసేసి ఏ పనుల్లోకి మనసుని పెట్టకుండా, మరోవైపు ఆలోచన చేయకుండా 1.5 లీటర్ నీళ్లు తీసుకోండి. గోరువెచ్చని నీళ్లు తాగగలిగితే గోరువెచ్చని త్రాగండి, లేదా మామూలు నీళ్ళైనా త్రాగొచ్చు. అతి చల్లటి వద్దు, మామూలు బిందులో నీరు లేదా గోరువెచ్చని నీరు, రెండిట్లో ఏదైనా తీసుకోండి. నీళ్లను ఎత్తిపట్టి గటగట త్రాగండి. ఎంతవరకు ఇబ్బంది లేదో అంతవరకు గటగట త్రాగేయండి. ఇబ్బంది అనిపించినప్పుడు ఒక 1/2 మినిట్ 1 మినిట్ ఆగండి. మళ్ళా ఇంకొంచెం త్రాగండి, 1 నిమిషం ఆగండి, ఇంకొంచెం త్రాగేయండి. ఒకేసారి 1.5 లీటర్ ఎత్తిపట్టి ఆపకుండా త్రాగగలిగితే మరీ మంచి, త్రాగేయండి. అలా ఇబ్బంది ఉన్నవారు 2-3 అంచెలుగా 4-5 నిమిషాల వ్యవధిలో 1.5 లీటర్ నీళ్లు త్రాగండి. ఎవరన్నా నాకు ఒకేసారి 1.5 లీటర్ వల్ల కాదండి అంటే మొదటిసారి అలవాటు చేసుకునేవారు 1 లీటర్ వరకు త్రాగటానికి ట్రై చేయండి. కనీసం 1 లీటర్ త్రాగాలి. ఇక 1 లీటర్ కూడా త్రాగకపోతే ఇక అది రాదనమాట. నీళ్ళని త్రాగాక మీ మనసుని వేరే పనుల మీద పెడితే మీకు మోషన్ రాదు. మోషన్ రావాలంటే 2 కారణాలతో ఇప్పుడు సుఖ విరోచనం అవ్వడానికి అవకాశం ఉంది. ఆ 2 కారణాలు నీళ్ల బరువు ఒకటి, రెండోది మనసు ఇక్కడ పెట్టడం ఒకటి. మనసుని మీరు పేపర్ చదవటం మీద, ఫోన్లు మాట్లాడటం మీద, కబుర్లు చెప్పుకోవటం మీద, పని చేసుకోవటం మీద, ఏదో వాకింగ్ బయటికి వెళ్ళిపోవటం మీద కనుక ఇట్లాంటి పనుల్లోకి వెళితే మీకు మోషన్ ఆగిపోతుంది. మీరు ఎక్కడన్నా ఆలోచిస్తూ కూర్చున్నా మోషన్ ఆగిపోతుంది. మలాన్ని నరాలు ఇట్లా పట్టుంటాయి. ఒక చేతి వేళ్లతో ఒక వస్తువును పట్టుకుంటే ఎలా పట్టుంటుందో నరాలు మలాన్ని ఇట్లా పట్టుంటాయి అన్నమాట. ఈ నరాల కంట్రోల్ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఆజ్ఞ వేళ్ళకు వచ్చి వేళ్ళు వెనక్కి వెళ్ళంటే వేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి, వస్తువు కింద పడిపోతున్నట్టు మలం పడిపోతుంది అనమాట. అందుకని మన మనసు ఇక్కడ పని చేయాలి అంటే ఇక్కడి నుంచి ఆజ్ఞ ఇక్కడికి వెళ్ళాలంటే ఆలోచన ఇక్కడ మోషన్ అవ్వాలని పెట్టాలి. ఇది ఈ రకంగా ఆలోచించాలి. ఎట్లా? నీళ్లు త్రాగి సీసా అక్కడ పెట్టిన తర్వాత నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడికి జరిగింది,
ఎలా జరుగుతున్నది అని ఆలోచన చేయండి. మనసు ఇక్కడ పెట్టి అటు ఆలోచన చేసేసరికి మన ఆలోచన విధానం ఇక్కడ పనిచేసేసరికి నరాల ద్వారా సిగ్నల్స్ వెళ్ళి నర్వస్ రిలాక్స్ అవుతాయి. ఇక ప్రేగుల్లో మలాన్ని పట్టుకున్న ఈ కండరాలు నరాలు సళ్ళు వదిలేసరికి మలం జరగటం మొదలెడుతుంది. ఇక మలము స్పీడ్గా జరగటానికి పైనుంచి నీళ్ల బరువు వెళ్ళి తోస్తున్నది అనమాట. అప్పుడు అది మనం త్రాగిన లీటర్ నీళ్ల బరువు, లీటర్ పావు నీళ్ల బరువు వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడుతుంది. ఈ పొట్ట బరువు వెళ్ళి పొట్టలో పడ్డాయి నీళ్లు, ఈ పొట్ట బరువు వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడుతుంది కరెక్ట్గా, దాన్ని ఒత్తుతుంది. అందుకని ఈ తోపుడికి మలము జరిగే అవకాశం ఉంది. ఇక నరాలు సళ్ళొదినాయి కాబట్టి ఈ తోపుడికి మలం స్పీడ్గా మలద్వారం దగ్గర చేరుతుందన్నమాట. నీళ్లు త్రాగాక లీటర్ నీళ్లు మలాన్ని తోయటం అనేది, ఒక బస్సు ఏదైనా దోవలు ఆగిపోతే లోపలున్న పాసెంజర్స్ వచ్చి 5-6 బస్సు నెట్టడం అంటే చాలా కష్టపడాలి. అంటే కొంచెం తోపుడు తగ్గుతుంది, 5-6కి ప్రెషర్ చాలదన్నమాట, కొంచెం ఎక్కువ కష్టపడి తొయ్యాలి. లీటర్ అనేది ఎట్లా అంటే, బస్సును ఒక 5-6 గెంటుతున్నారనుకోండి, లీటర్ నీళ్లు తోసినట్టు అనమాట మలాన్ని. 8-9 మంది వచ్చి బస్సు నెడుతున్నారనుకోండి, అది ఇంకొంచెం ఈజీ అవుతుంది బస్సు ముందుకు కదలటం. అలా లీటర్ పావు అంటే ఇంకొంచెం తోపుడు పెరగటానికి అవకాశం ఉంది. లీటర్ నీళ్ళు మీరు త్రాగారనుకోండి, 10-12 మంది వచ్చి బస్సు తోయటం అంటే మరీ ఒక చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు లీటర్న్నర తోపుడు మలాన్ని తోయటం అనేది 10-12 మంది బస్సును తోసినంత ఈజీ అనమాట. అంటే పైన బరువు పడే కొద్దీ కిందకు తోపుడు ఎక్కువ అవుతుంది, తక్కువ నీళ్ళ తోపుడు తక్కువ తోపుడు అవుతుంది. అందుకని తక్కువ ప్రెషర్ కాబట్టి మోషన్ త్వరగా జరగదనమాట. అందుకని కనీసం లీటర్ తాగాలి. లీటర్ కంటే లీటర్ పావుకి ఇంకా స్పీడ్గా జరుగుతుంది, లీటర్న్నర తాగితే ఇంకొంచెం ఎక్కువ తోపుడు అవుతుంది అనమాట. అందుకని ఇట్లా నీళ్లు త్రాగటం మనసు ఇప్పుడు చెప్పినట్టు పెట్టి 4 నిమిషాలు ఇంట్లోనో నుంచునో అటు ఇటు నడుస్తూ 4 అడుగులు రూములో అడుగులు వేస్తూ ఇక్కడ ఆలోచన పెట్టండి. మలం బాగా జరిగి మలద్వారం దగ్గరికి వెళ్ళి అర్జెంట్ ఎక్కువ అవుతుంది, నాకు వచ్చేస్తున్నది, ఇక నా వల్ల కాదు, ఇక ఆపుకోకుండా వస్తున్నది, నేను ఉండలేను, ఇక వెళ్ళిపోవాలనే ఒత్తిడి రానివ్వండి. బాగా ఊపొచ్చాక అప్పుడు వెళ్ళండి. వెళ్ళి కూర్చుంటే మలద్వారం చివరి భాగానికి ఎంతైతే చేరిందో అది ఒక్క ఇన్స్టాల్మెంట్లో మొత్తం వెళ్ళిపోతుంది, అది దులిపినట్టుగా పడిపోతుంది అనమాట. అది సుఖ విరోచనం అంటే. ఇలా ప్రయత్నించండి, చక్కగా అవుతుంది. ఈ మల విసర్జన కార్యక్రమం అయితేనే మరొక పనిలోకి వెళ్ళండి. మీరు పనిలోకి వెళ్ళిపోయారు, ఇది అవ్వకుండా మీకు ఆగిపోతుంది మళ్ళీ. ఇది మొదటిసారి సుఖ విరోచనం అయ్యే ప్రయత్నం. మీరు ఈ సుఖ విరోచనం అయ్యాక గంటన్నర సేపు వాకింగో, ఆటలో, పనులో, ధ్యానమో, చదువో మీ ఇష్టం, దేనికొక దానికి మీ సమయాన్ని ఉపయోగించుకోండి. మరలా మొదటిసారి మోషన్ అయిన గంటన్నర తర్వాత అంత గ్యాప్ ఇవ్వండి. ఈలోపు ఏం తినకండి, త్రాక్కండి. మళ్ళా రెండోసారి నీళ్లు త్రాగండి, లీటర్ పావు, లీటర్న్నర దాకా. మగవారైతే లీటర్న్నర దాకా త్రాగండి, ఆడవారైతే లీటర్ నుంచి లీటర్ పావు అన్న మళ్ళీ రెండోసారి త్రాగండి. ఇందాక చెప్పినట్టుగా మళ్ళా మనసు పెట్టండి, 2 నిమిషాలు 4 నిమిషాలు అటు ఇటు నడవండి. రెండవసారి సుఖ విరోచనం అయిపోతుంది మళ్ళీ. ఇదేంటంటే ఒకసారి వెళ్తాం కదా చాలదా అనిపించవచ్చు. ఒకసారి వెళ్ళారు, వెనకాల బోర్డు ఉంది, అది మీకేం తెలియదు కదా ఎంత ఉందో. నేను చెప్పినట్టు చేయండి, మీకు రాకపోతేగా నన్ను అడగాల్సింది. ఇన్నాళ్ళు మీరు చేసిన తప్పు ఏంటంటే, ఉదయం ఒక్కసారి దొడ్లోకి వెళితే మన పని అయిపోయింది కదా అనుకున్నారు. ఇంత పొడవు ప్రేగు ఖాళీ అయింది, మలం ప్రేగు 1.5 మీటర్ పొడవు ఉంది, ఇంకా 60% పేగులో మలం బోల్డ్ ఉంటుంది. ఆ మలం అంతా ఈ ఖాళీ అయిన ప్రేగులోకి అరగంట 30 గంటల జరిగి మళ్ళీ రెండోసారి వెళ్ళమని రెడీగా ఉంది. దీన్ని తెలుసుకోలేక 24 గంటలు దాచి నెక్స్ట్ డే వెళ్ళారు మీరు. అది తయారైంది ఆల్రెడీ 24 అవర్స్ పైన అయింది. అది మళ్ళీ 24 అవర్స్ దాచి మళ్ళీ అంటే 48 గంటల తర్వాత ఎప్పుడో వదులుతున్నాం మనం తెలియక. ఈలోపు అది పులిసి గ్యాస్ ఫామ్ అయి పురుగులు పుట్టి గందరగోళం అయిపోయి దగ్గరగా అయిపోయి గట్టిగా అయిపోయి ఇబ్బంది పడతామన్నమాట. అందుకని ఉదయం పూట 2 సార్లు మల విసర్జన అయితేనే మీకు తినటానికి లైసెన్స్ వచ్చినట్లు. అంటే ఈ మలాన్ని నిల్వ చేయకుండా ఖాళీ చేసేసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడు నేను చెప్పినట్టు రెండోసారి నీళ్లు తాగి మీరు ట్రై చేయండి. ఈ నీళ్ల తోపుడికి వస్తుంది. మళ్ళీ మీ మనసుని ఇక్కడే నీళ్లు తాగాక బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడికి జరిగింది, ఎలా జరుగుతున్నది గమనిస్తూ ఉండండి. 5-6 నిమిషాలు మనసు ఇక్కడ పెట్టండి. చక్కగా సుఖ విరోచనం రెండోసారి అయిపోయి ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అయిపోతాయి. రెండోసారి పెద్ద మోషన్ అయ్యి కొంతమందికి తాగిన నీళ్లు కూడా చివరమ్మట కొంచెం పల్చగా నీళ్లు వచ్చేస్తాయి. అలా ఎవరికన్నా ఈ నీళ్లు కూడా రెండో విరోచనలు బయటకు వచ్చినాయి అంటే ప్రేగులు కడిగినట్టుగా తొలిపినట్టుగా ఖాళీ అయిపోయాని అర్థం అన్నమాట. ఇది చాలా మంచి ఆరోగ్య లక్షణం. అంటే ప్రతిరోజు ఉదయం 2 సార్లు వెళితేనే నిన్న తిన్న ఆహారం ద్వారా తయారైన మలం పూర్తిగా మనకి ఖాళీ అయిపోయింది. డస్ట్బిన్ దులిపి కంప్లీట్గా ఖాళీ చేసి వచ్చినట్లు అన్నమాట. ఇక్కడ అంటే ఒకసారి వెళ్ళి రెండోసారి వెళ్లకుండా వదిలేసి తినేయటం ఎట్లాంటిదంటే, డస్ట్బిన్ నిండింది, బయటికి వెళ్ళి అక్కడ డస్ట్బిన్ అట్లా తిరగేసాం, సగం పడింది, మిగతా సగం అంటుకుపోయింది, మళ్ళీ ఎవడ క్లీన్ చేస్తాడని ఆ సగం డబ్బా తెచ్చి ఖాళీగా మళ్ళీ ఇంట్లోనే పెట్టాం. అందులో సగం మిగిలిన డస్ట్ అంతా ఉంచుకుని మళ్ళీ చెత్త వేయటం మొదలెట్టాం. ఇది మనం చేసేది. ఖాళీ చేయకుండా మళ్ళీ తినేయటం మొదలెట్టాం అనమాట. దాన్ని అట్లా అట్టి పెట్టుకుంటే ఎంత చెడు పుడుతుందో మీకు తెలుసు. మన లోపల కూడా ఇదే పుట్టేది. అందుకని ప్రతిరోజు సుఖ విరోచన అవ్వాలంటే ఇలా నీళ్లు త్రాగే ప్రయత్నం చేయండి 2 సార్లు. ఇక ఒకసారి త్రాగినా అవ్వకపోయినా, 2 సార్లు నీళ్లు తాగినా అవ్వకపోయినా మళ్ళీ 3వసారి నీళ్లు తాకండి. ఎవరు కూడా అట్లా చేయకూడదు. ఇవే సరిపోతాయి. కాకపోతే వదిలేయండి. మీ ప్రేగులో కొంచెం దోషాలు ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేసుకునే పద్ధతులు ఎప్పుడన్నా చెప్పినప్పుడు ఇక ఆ క్లీనింగ్ ప్రక్రియలు చేయాలన్నమాట. అందుకని నీళ్లు తాగితే వస్తుందన్నారు, ఇక అదే పనిగా కూర్చొని తాగుతూ ఉన్నారనుకోండి, మళ్ళీ తేడాలు వస్తాయి. అందుకని ఇట్లా నీళ్ళు త్రాగండి, ట్రై చేయండి, బాగుంటుంది. ఇక సుఖ విరోచన అవ్వటానికి మనం ఆహారం చెప్పుకున్నాం కదా, అలాంటి కూరలు ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ, ముడి బియ్యం, ముడి రవ్వలు ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉండండి. ఇటు పీచు పదార్థాలు బాగా ఉంటే విరోచనం బాగా తయారై సాఫీగా జరిగొస్తుందన్నమాట. అటు ఆహారం మార్పులు, ఇటు నీళ్ల ప్రయత్నం 2 మీరు చేయండి. చక్కటి సుఖ విరోచనానికి మీకు అవకాశం కలుగుతుందన్నమాట. సుఖ విరోచనం రోజు ఇలా జాడించవటం అంటే ఎంతో అదృష్టం, ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట మన శరీరంలో. దాన్ని అనుభవిస్తే కానీ మీకు తెలియదు. అందుకని ఇలాంటి మంచి అనుభూతిని మీరందరూ పొందుతారు త్వరలోనని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.